ఏం ప్రజాపాలన ఏం లేదండి. అంతేనా? అంతా వాళ్ళు భూములు ఆక్రమించుకుంటారు. ఎక్కడ ల్యాండ్ ఉంది ఏమున్నది అదే చూస్తుంటారు. ఆ. సో అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసారి ఎలక్షన్లో మళ్ళీ ఎవరు సీఎం ఉంటే బాగుంటుంది? ఎవరు? మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కేటీఆర్ చంద్రశేఖర్ కొడుకున్నాడుగా. ఆయన కేటీఆర్ ఉన్నాడు. మళ్ళీ గెలుస్తుందా మరి పార్టీ? గెలుస్తుందండి. మీరు చూడండి. ఆ. మంచి జూబ్లీహిల్స్ లో ఈ సమస్యలు ఏమున్నాయి కాక? మీరు ఆటో మీద తిరుగుతూ ఉంటారు కదా, సో ఏం సమస్యలు కనిపిస్తా ఉన్నాయి మీకు? సమస్యలు ఏం రోడ్లు లేవు. కావచ్చు, వాటర్, డ్రైనేజ్, కరెంట్ విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమో తెలియదండి. అక్కడ ఏరైతే అంటే మీ నేను ఏరియాలో? మా ఏరియాలో ఉన్నాయి. రోడ్డు బాగలేదు, డ్రైనేజ్ అన్ని వర్షం వస్తే జామ్ అవుతుంటది. వీళ్ళందరూ చూసుకోవాలి. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే సీఎం ఉన్నాడో పట్టించుకోవాలి. ఒక పరి అక్కడ రమ్మను ఆయన రేవంత్ రెడ్డికి, అప్పుడు అర్థమవుతుంది. అంతేనా? అవును, వచ్చి చూస్తే మేము చెప్పే మాట ఏంటిది, ఆయన ఒట్టి కూర్చుంటే తిరుగుతున్నారు కదా మంత్రులు. తిరగాలి. వాళ్ళంటిది సీఎం గారు తిరగాలి. ఓకే. తిరిగితే అప్పుడు అర్థమవుతుందిగా కదా. వీళ్ళు పట్టించుకుంటారా? అది థాంక్యూ.